మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పునఃప్రారంభమై నేటికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ప్రభుత్వ కళాశాల బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి వివరించడానికి ప్రస్తుతం కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాసులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పునఃప్రారంభమైంది. పునఃప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచడానికి కావచ్చు, లేదా పాఠశాల బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముందుగా మీకు అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు అండి. సేమ్ టు యూ సార్. వాస్తవానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్లోనే మొదలు కావడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి 23వ తేదీ వరకు మనకి మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి ప్రమోట్ అయిన విద్యార్థులకి తరగతులు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు మనకి సెలవులు ప్రకటించారు. మళ్ళీ జూన్ 2వ తేదీ నుండి కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మనకి ఏప్రిల్ 7వ తేదీ నుండే మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను కూడా ఇంటర్మీడియట్ బోర్డు మొదలుపెట్టింది. మొదటి ప్రక్రియ మనకి మే 31 వరకు జరిగింది, మొదటి దశ ప్రక్రియ. మళ్ళీ ఈ నెల జూన్ నెల 2వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు కూడా ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా ప్రభుత్వం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చేపడుతున్న సంస్కరణ ప్రభావం అనేది ఫలితాన్ని చూపిస్తూ ఉంది. తప్పనిసరిగా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొన్ని మార్పులు జరగడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో. ప్రధానంగా ఏంటంటే గతంలో మనకి సమయం 9:30 నుంచి 4:30 వరకు కళాశాలలు జరిగేవి. కానీ ఇప్పుడు మనము ఆ సమయాన్ని 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించడం ద్వారా మనం 7 పీరియడ్లు జరిగే విధానాన్ని మనం 8 పీరియడ్ వరకు కొనసాగించడం జరిగింది. దీనివల్ల పని గంటలు సమయము పెరగడం వల్ల ఎక్కువ కాలం ఎక్కువ టైం అక్కడే పిల్లలు ఉండి విద్యార్థులు ఉండి అంటే జాతీయ స్థాయి పరీక్షలు పోటీ పరీక్షలకు కూడా తరఫీదయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సబ్జెక్ట్స్ ఆప్షనల్స్ కూడా పిల్లలు చేరుకునే విధంగా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా బైపీసీ బయాలజీ తీసుకునే విధంగాను, అట్లాగే బైపీసీ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ తీసుకునే విధంగాను చేసి ఈ పిల్లలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇటు జేఈకి కానీ అటు నీట్కి కానీ రెండింటికి కూడా అపీర్ అయ్యే విధంగా మనకి చర్యలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా సిలబస్ రూపొందించడము, మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు కూడా సిలబస్ మార్చడం జరిగింది పూర్తిగా. అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఇప్పుడు మనకి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి, మార్కెట్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా కానీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరంగా కానీ అనేక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో మనకి అడ్మిషన్ శాతం గణనీయంగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే ఈ నెలాఖరు వరకు సమయం ఉంది కాబట్టి తుది ఫలితాలు మనకి నెలాఖరు తర్వాత తెలిసే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందని ప్రైవేట్ కళాశాలలపైన మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎందుకంటే గతంలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి, విద్యార్థులు కూడా చాలా సఫర్ అయినారు, కలెక్టర్ కూడా సీరియస్ అయినారు. మరి ముందస్తుగానే మీరు ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గతంలో ఒక కళాశాల విషయంలో అలా జరిగినట్టు నా దృష్టికి వచ్చింది, బట్ అది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మన దృష్టిలో ఉన్నంత వరకు ఏ కళాశాల కూడా గుర్తింపు లేకుండా నడవడం లేదు. అన్ని నడుస్తున్న కళాశాలన్నిటికీ కూడా గుర్తింపు ఉంది. ఒకవేళ ఏదైనా అలాంటి సమాచారం మా దృష్టికి వస్తే తర్వాత కాలంలో వాటి మీద తప్పనిసరిగా మొత్తం ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు ఎన్ని గుర్తింపు ఉంది? వాస్తవానికి మనకి 141 కళాశాలలు ఇప్పుడు ఫంక్షన్ అవుతున్నాయి. ఈ 141 కళాశాలలో 66 కళాశాలలు మనకి ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, మోడల్ స్కూల్స్, కేజీబీవీస్, హై స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని కళాశాలల్లో కూడా మనకి హై స్కూల్ ప్రస్తుతం కలిపి చెప్తుంది. ఈ అన్ని కళాశాలల్లో కూడా ఇంటర్మీడియట్ అనేది బోధన జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్లో కూడా అంటే అది స్కూల్కే పరిమితం అయ్యే గతంలో ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా తీసుకొచ్చింది. మరి కాలేజెస్ తీసుకొచ్చింది, మీరు ఏర్పాట్లు ఏ విధంగా చేపడుతున్నారు? విద్యార్థుల అవగాహన ఎంతమాత్రం పెంచుతున్నారు? వాస్తవానికి మధ్యాహ్న భోజన పథకం గతంలో కొంతకాలం ఇవ్వలేదు ఇంటర్మీడియట్ విద్యాశాఖకి. జనవరిలో మళ్ళీ మనకి అది పునఃప్రారంభించబడింది. గత విద్యా సంవత్సరంలోనే ఈ కార్యక్రమం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రారంభించబడింది. అదే కొనసాగింపుగా ఇప్పుడు కూడా మనం జూనియర్ కళాశాలలో ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికోసం స్థానికంగా ఉండే హై స్కూల్స్తో సహకారం తీసుకొని
హెచ్ఎం సహకారంతోనూ అదే మిడ్ డే మీల్స్ ఏజెన్సీ సహకారంతోనూ మనము ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కొన్ని చోట్ల ప్రధాన నగరాల్లో ఇస్కాను అట్లాంటి అక్షయ పాత్ర అటువంటి వాటి ద్వారా కూడా మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం మీద ఈ అన్ని కళాశాలల్లో కూడా, ప్రభుత్వ కళాశాలన్నిటిలో కూడా ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఏదో 1-6 ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా వాటిని సమయానికి మనం స్పందించి సాల్వ్ చేయడం ద్వారా అన్ని కళాశాలలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులను వన్ ఇండియా వన్ నేషన్ అనే విధంగా తీసుకురావాలని అపార్ ఐడి కార్డును క్రియేట్ చేస్తారు. అది గతంలో కూడా విద్యార్థులు బాగానే క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఎలా అమలు చేయబోతున్నారు? విద్యార్థులకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? గతంలో ఏమైనా పెండింగ్ ఉన్నాయా విద్యార్థులు? వాస్తవానికి అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఈ అడ్మిషన్ల ప్రక్రియను ఆధారం చేసుకుని యూడిఎస్ ప్రక్రియను మనం పూర్తి చేయాల్సిన పరిస్థితుంది. యూడిఎస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం మళ్ళీ కొంతకాలం తర్వాత మనం అపార్ ఐడి జనరేషన్కి వస్తాము. ఇప్పటికే చాలా చోట్ల అపార్ ఐడి జనరేషన్ జరిగిపోయి ఉంటుంది. ఇంకా గత సంవత్సరంలో పెండింగ్ ఉన్న సమస్యలు ఈ కేసెస్ కానీ ఇప్పుడు మనం జనరేట్ చేయడంలో ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే వాటి మీద మనం తర్వాత వచ్చే ఆదేశాల ప్రకారంగా మనం చర్యలు తీసుకొని అందరికీ కూడా అపార్ ఐడి వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్న పెండింగ్ విషయాల్లో అంటే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఎవరి విషయంలో పెండింగ్ ఉంది, ఏ రకంగా పరిష్కారం చేయాలి దాని తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం దాని మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు విలేజ్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అంటే గవర్నమెంట్ కాలేజెస్కి వాళ్ళకి ఈ బస్ పాస్ విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాలేజీ పరంగా మీరు ఏమన్నా వాటిని పరిష్కరించే అవకాశం ఉందంటారా? వాస్తవానికి మా గౌరవ ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి గారు అన్ని ఆర్టీసీ యాజమాన్యాలతో మాట్లాడి మారిన టైమింగ్స్కి అనుగుణంగా, గతంలో కంటే కూడా ఇప్పుడు టైమింగ్స్ మార్చాం కాబట్టి ఈ మారిన టైమింగ్స్కి అనుగుణంగా ఏదైనా ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక దగ్గరలో ఉన్న జూనియర్ కళాశాలకు రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ఆ మార్గాల్లో బస్సు సౌకర్యం కల్పించే విధంగా కూడా మనకి చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు మా దృష్టికి ఎక్కడ రాలేదు. అంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న పరిస్థితిని ఇప్పటికే మాట్లాడి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గతంలో ఇంకేమైనా మనకి ఇష్యూస్ వస్తే వాటిని అప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో మనం మాట్లాడి ఆ రూట్లో కూడా బస్సు ఆ టైమింగ్స్కి అనుగుణంగా మూవ్ అయ్యేలాగా చేసి విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కళాశాలకు చేరుకునే ప్రయత్నాలు తప్పనిసరిగా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకే కాకుండా జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం పాఠ్యపుస్తకాలన్నీ జిల్లాలోని అన్ని కళాశాలకు చేరిందా? ఎక్కడైనా పెండింగ్ ఉందా? విద్యార్థులు సఫిషియెంట్గా ఉందా? వాస్తవానికి ఈ కార్యక్రమం మనకి సెలవుల్లోనే మొదలైంది. అన్ని కళాశాలలకి నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ వెళ్ళిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి తయారయ్యే విధంగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలోనే కొంత సమయాన్ని వెచ్చించి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఆ స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ని కూడా మనము అన్ని కళాశాలకు పంపడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్ మాన్యువల్స్ కూడా, అంటే సైన్స్ విద్యార్థులు ప్రయోగాలు చేయాలంటే ఒక బుక్ని ఫాలో అవుతారు, ప్రయోగ దీపిక అంటారు. ఆ బుక్స్ను కూడా మనకి కళాశాలకి చేర్చడం జరిగింది. మనం అనుకున్నట్టుగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు అన్ని కళాశాలకి ఇప్పటికీ చాలా జరిగింది. ఏదైనా 1-6 కాలేజీలు మామూలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి పైగా అడిషనల్గా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఇప్పటికి ఇచ్చిన పుస్తకాలు కాకుండా ఆ కళాశాలలో ప్రవేశాలు పెరిగి అక్కడ ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఆ రిక్వైర్మెంట్ కూడా మనం తీసుకొని అన్ని సౌకర్యాలు వెళ్ళే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే కొన్ని చోట్ల వృత్తి విద్యా కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇది అడ్మిషన్స్ ప్రక్రియ వచ్చినప్పటికీ ఈ జూనియర్ కళాశాలకి అటు వృత్తి విద్యా కళాశాలకు కూడా కొంత మేరకు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంది. అంటే మా దాంట్లో చేరండి వీళ్ళ మధ్య కూడా కొంచెం క్లాషెస్ వస్తూ ఉంది. మీరు ఏ విధంగా దాన్ని? వాస్తవానికి ఏ కోర్స్ చేరాలి, ఏ గ్రూప్ చేరాలి అనేది పూర్తిగా విద్యార్థి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థి తనకున్న కుటుంబ నేపథ్యం కావచ్చు, తనకున్న ఆసక్తి కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్లో కోర్సుని కానీ గ్రూప్ని కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్లు ఒకే ప్రదేశంలో వొకేషనల్ కోర్సెస్, జనరల్ కోర్సెస్ ఉన్నప్పుడు ఏ కోర్సుల్లో పిల్లల్ని ఎక్కువగా చేర్చుకోవడానికి దానికి సంబంధించిన లెక్చరర్లు వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్వేచ్ఛ స్టూడెంట్కి ఉంటుంది. కాబట్టి తన స్వేచ్ఛ మేరకే తన గ్రూప్లో చేరే అవకాశం ఉంది. ఎవరి బలవంతం ఉండదు. ఒక గ్రూప్లో చేర్చిన వాళ్ళని మరో కోర్సులకు మార్చడము అలాంటివి ఏమీ జరగవు కూడా. ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు వచ్చి తమ విద్యార్థులను చేర్పించి బలోపేతం చేయడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ఇంతకుముందే అనుకున్నాం మనం. ఈ రోజు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి ఏ రకమైన సౌకర్యాలు ఇస్తున్నాము, అటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా కావచ్చు, అట్లాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కావచ్చు, అలాంటి సౌకర్యాలన్నీ వినియోగించుకోవడం ద్వారా పేద విద్యార్థులకి, ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకి చాలా వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో ఉంది. కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈరోజు కళాశాలలో ఉన్న సదుపాయాల గురించి ఆలోచిస్తున్నారు, సౌకర్యాల గురించి ఆలోచిస్తున్నారు, అక్కడున్న స్టాండర్డ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రైవేటు కళాశాలలకు వెళ్ళి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వ కళాశాలలు చేరి ఇక్కడ ఉన్న సౌకర్యాలు వినియోగించుకొని ఇక్కడే మనకి అన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉన్నతమైన విద్యలకు వెళ్ళడానికి కానీ, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకి అటెండ్ అయ్యి జాతీయ స్థాయి విద్యా సంస్థలు చదువుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎక్కువ మంది ఇప్పుడు ఈ సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ కళాశాల వైపు ఆకర్షితం అవుతున్నారు. దీని పూర్తి ఫలితాలు తప్పనిసరిగా 1-2 సంవత్సరాల్లో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే సంస్కరణలు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి దీని ఫలితాలు మనకి నెక్స్ట్ ఇయర్ కానీ, ఆ నెక్స్ట్ ఇయర్ కానీ మనకి కనిపించే అవకాశం ఉంది. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ప్రభుత్వ కళాశాల వైపు మొగ్గు చూపే పరిస్థితి, ఆ వాతావరణం ఈరోజు ప్రభుత్వ కళాశాలలో ఉందనేసి నేను మెగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మెగా పేరెంట్స్ మీటింగ్స్, తర్వాత ఇంకా కొన్ని తల్లికి వందనం లాంటి సౌకర్యాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా అందుతున్న సహకారం కావచ్చు, లేదా ప్రభుత్వానికి అందించాల్సిన సలహాలు కావచ్చు, సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో ఒక సత్సంబంధాన్ని నెలకొల్పి విద్యార్థి భవిష్యత్తు లక్ష్యంగా అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్లో బలోపేతం కావడానికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తాను. కార్పొరేట్ రీతిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? వాస్తవానికి ప్రయోగశాలలు వాటి విషయంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి విషయంలో ప్రభుత్వ కళాశాలల్లోనే మనకి మెరుగైన సౌకర్యం ఉంటుంది. కార్పొరేట్ కళాశాలల్లో నంబర్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ దానికి ఆ నంబర్కి తగ్గ సౌకర్యాలు ఆ కళాశాలల్లో ఉండే పరిస్థితి ఉండదు. పైగా ఒత్తిడి పరంగా కూడా పిల్లలు ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా ఇక్కడ ప్రభుత్వ కళాశాల చేరిన విద్యార్థులకి ఒక ప్రశాంత వాతావరణంలో మీరు అన్నట్లు స్పోర్ట్స్ కావచ్చు, లిటరీ యాక్టివిటీస్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అన్ని వైపులో కూడా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో అవకాశం ఉంది. మన ప్రైవేట్ కళాశాలల్లో ఆ రకమైన వాతావరణం ఉండదు. కేవలం పుస్తకాల పురుగులుగా మాత్రమే వాళ్ళు ఆ కళాశాలకు వెళ్ళి బయటపడే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో కూడా వాళ్ళ మానసిక పరిపక్వతలో లోపాల వల్ల ఈ గవర్నమెంట్ కళాశాలలో చదివిన పిల్లల మానసిక స్థాయికి వాళ్ళ స్థాయి సరిపోని పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో గమనిస్తున్నాము. అలాగే ఉంటుంది కూడా, ఎందుకంటే అదొక నేరో అట్మాస్ఫియర్లో వాళ్ళు మౌల్డ్ అవుతారు. కాబట్టి ఆ మెంటల్ మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి ప్రైవేట్ కళాశాల చదువుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తమ విద్యార్థులను చేర్పించి కళాశాలల బలోపేతానికి కృషి చేయాలని ఆర్జేడి చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాసులు గారు తెలియజేస్తున్నారు. వారికి సుమన్ టీవీ తరఫున మా కృతజ్ఞతలు. నమస్కారం, ధన్యవాదాలు.